గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం. హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజలారా, అభివృద్ధిని చూసి ఓటేయండి, మీకు అందుబాటులో ఉండే నాయకుడిని చూసి ఓటేయండి, మీ సమస్యల పట్ల స్పందించి సమర్థవంతంగా నాయకత్వంతో మౌలికమైన వసతులు ఏర్పాటు చేసిన పార్టీకి, నాయకునికి ఓటు వేయాలి. ఇదే ధర్మం, ఇదే ప్రజాస్వామ్య విలువలు. నేను చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించగలిగి ఉంటే, సంక్షేమ పథకాల పేరుతో పేదవారికి ఉపయోగం జరిగి ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని శాసనసభా సభ్యుడు, మీ దయచేత ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే, మీకు మౌలికమైన వసతులు అందించే విషయంలో నేను సఫలీకృతుడై ఉంటే నా పార్టీకి, నాకు మరొకసారి ఓటే. మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని, పేదవారికి, కూలి వాళ్లకు, అనేక రకాల వర్గాల వారికి ప్రయోజనం చేకూరకపోయినా కూడా మంచి చేసిన పార్టీకి, మంచి చేసిన నాయకునికి ఓటు వేయకుండా, చెడ్డ చేసిన నాయకునికి, మంచి చేయకుండా ఉండే నాయకునికి మీరు ఓటు వేసినట్టయితే సమాజానికి దుష్ఫలితాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. మంచి నాయకుని ఎన్నుకుంటే ఎంత సత్ఫలితాలు వస్తుందో, మంచి నాయకుని కాకుండా చెడ్డ నాయకుని, మంచి చేయలేని అసమర్థుని ఎన్నుకుంటే సమాజానికి అన్ని దుష్ఫలితాలు వస్తాయి. కానీ మీరు విఘ్నులైనటువంటి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సక్రమంగా చక్కగా ఆలోచించగలుగుతారని, మంచికే పట్టం కడతారని ఆశిస్తూ ఉన్నా. రెండవది, హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండమ్మా. ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ఎప్పుడో దాదాపుగా ఒక 30 ఏళ్ళేందో, 40 ఏళ్ళేందో, 40 ఏళ్ళేందో, మరి ఇది 40 years కింద, 40 ఏళ్ళ కిందట ఇది ఏర్పాటు కాబట్టింది. 40 సంవత్సరాల కింద ఏర్పాటు కాబట్టిన ఇక్కడ పేదవారు లేరు. మధ్యతరగతి కంటే ఎగువ నుండే వాళ్ళే ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, ఒక రకంగా ఆర్థికంగా స్థితిగా ఉండే వాళ్ళే ఉన్నారు, చదువుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ కాలనీని పట్టి పీడిస్తూ ఉండే ప్రధానమైన సమస్యలు రెండు. ఒకటి, ఉప్పు నీరు తాగుతున్నారు, జవుకులుండే నీరు తాగుతున్నారు. ఒక్కొక్కరి ఇల్లు అయితే మాత్రం ₹1 కోటి చేస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అన్ని రకాలుగా బాగున్నారు. తాగడానికి మంచి నీళ్ళు లేవు, జవుకులు నీళ్ళు తాగాల్సిన పరిస్థితి, లేదంటే డబ్బు పెట్టి నీళ్ళు కొనాల్సిన పరిస్థితి, స్నానం చేయాలంటే ఆ ఉప్పు నీటితోనే స్నానం చేయాల్సిన పరిస్థితి. మరి 40 సంవత్సరాలుగా ఈ సమస్యలను పట్టి పీడిస్తూ ఉంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా కొనసాగిన వాళ్ళు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేదని నేను అడిగితే దానికి సమాధానం చెప్పరిల్లు. పనికిరాని, ప్రజలకు ఉపయోగం లేని మాటలే రాచమల్లు మీద మాట్లాడతారు. ప్రజలకు ఉపయోగపడే మాటలు ఎప్పుడు మాట్లాడారు. రెండవది, పట్టి పీడిస్తూ ఉండే సమస్య త్రాగునీరు, తర్వాత కాలువలు. హౌసింగ్ బోర్డులో ఇంటర్నల్ డ్రైన్ సిస్టమ్ ఉంది. ఈ మొత్తం హౌసింగ్ బోర్డులో ఉండే అన్ని పిల్ల కాలువల్లో ఉండే నీళ్ళన్నీ రైట్ బాగానే ఉన్నాయి. ఎక్కడికి పోవాలా? అవుట్ఫ్లో ఎక్కడ? ఈ కాలువలన్నీ కలిపి ఎక్కడో ఒక పెద్ద కాలువలో పడి, పెద్ద కాలువ నుంచి ఊరి బయటికి తీసుకుపోగలిగినప్పుడే ఇది డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడ మురికి నీరు లేకుండా ఉంటుంది. మీరు పిల్ల కాలువలు కట్టి పెద్ద కాలువ లేకపోతే, అవుట్ఫ్లో బయటికి తీసుకుపోలేకపోతే నీళ్ళు ఏడుంటాయి? హౌసింగ్ బోర్డు ప్రజల నీళ్ళు హౌసింగ్ బోర్డులోనే ఉంటాయి, స్టాగ్నేట్ అయిపోతాయి. దోమలు ఉండవా? మురికి ఉండదా? మరి ఎందుకు ఈ పెద్ద కాలువ నిర్మించి నీళ్లు బయట తీసుకుపోదాము, డ్రైనేజ్ వ్యవస్థను, పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచుదాని ప్రయత్నం ఎందుకు గత సర్పంచులు, గత పాలకులు చేయలేకపోయినారు? పంచాయతీ స్థలం ఉంది, అలా అపరిశుభ్రమైన వాతావరణం చేసి పెట్టినారు. 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం ఉంటే చక్కగా ఈ హౌసింగ్ బోర్డులో ఉండే ప్రజల కోసం ఒక పార్కు కడదాం, అందమైన పార్కు, పిల్లలు ఆడుకునేదానికి, పెద్దలు రిటైర్ అయిన వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకునేదానికి, శనివారం ఆదివారం వస్తే పిల్లలు కలిసి ఆడ కూర్చునేదానికి, తెల్లవారు లేస్తే ఆడమ్మగారు కానీ అయ్యగారు కానీ వాకింగ్ చేసేదానికి, ఇంత వ్యాయామం చేసేదానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎందుకు మీరు పార్కు కట్టాలనే ఆలోచన మీరు చేయలేకపోయినారు? ఈ 3 మేము చేసినాం.
5 కోట్ల రూపాయలతో పార్కు కడతాం, జరుగుతుంది ఆన్గోయింగ్ వర్క్. 2 కోట్లు పెట్టి పెన్నా రివర్లో బోరేసి పైపు లైన్ ద్వారా నీళ్లు తెచ్చి పెన్నా రివర్ నీళ్ళు ఇచ్చినాము. ఈరోజు 1,25,00,000 1,500,000 పెట్టి డ్రైన్ వ్యవస్థ తీసుకుపోతున్నాం బయటికి. ఈ పిల్ల కాలువ నీరన్నింటినీ పెద్ద కాలువ కట్టి బయటికి తీసుకుపోతున్నాం. ఏ దాంట్లో ఏ కాలువలో పోతాయమ్మా? మడూరు కాలువలే కలుపుతాం, ఒకటి ప్రకాశ్ నగర్లో కలుపుతాం. రేపొద్దున ఈ పని పూర్తి అయిన తర్వాత హౌసింగ్ బోర్డులో ఉండే ప్రజలకు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది, పారిశుద్ధ్య లోపం ఉండదు. నీళ్ళు ఇచ్చినాం కాబట్టి పెన్నా రివర్ నీళ్ళు తాగుతున్నారు, పార్క్ 5 కోట్లతో కడతారు కాబట్టి అందంగా తయారవుతుంది. వాతావరణము బాగుంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, మంచి నీరు తాగుతున్నారు, మంచి వాతావరణం ఉంటుంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటుంది. పార్కు కట్టినప్పుడు అన్ని రకాలుగా ప్రజలకు పిల్లలకు ప్రయోజనం జరుగుతుంది, వీళ్ళ ఆస్తులకు విలువలు పెరుగుతుంది, వీళ్ళ ఆరోగ్యము బాగుంటుంది. మరి కనీసమైన ఈ పనులు కూడా మీరు చేయకుండా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని పట్టుకొని పనికిమాలే మాటలు విమర్శించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే మాటలు మీరు ఏమైనా చెప్పినారా, ఏమైనా చేసినారా? ఒక్కరోజున అభివృద్ధి గురించి మీరు మాట్లాడినారా? ఒక్కరోజున ప్రొద్దుటూరికి మౌలికమైన వసతులు ఇది కావాలా? ఇదిగో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఈ చేసినాం, మీరు ఈ చేయలే, ఈ చేయండి అని చెప్పి సత్విమర్శ చేసినారా? చెయ్యరు. పనికి రాని మాటలు మీరు మాట్లాడేది. తెల్లవారి లేచిన నుంచి నన్ను ఆడిపోసుకోవడం తప్ప ప్రజలకు మీరు చేసిన మేలు అయితే మాత్రం ఏమీ లేదు. ఈరోజు గోపవరం గ్రామ పంచాయతీలో ఒక పక్క 1,50,00,000 1,25,00,000తో కాలువ పని ఇక్కడ జరుగుతుంది. నిన్న భగత్ సింగ్ గారు నిన్న పని ప్రారంభించినాం 5 వీధులకు సంబంధించి 1,75,00,000తో. అదంతే 45 సంవత్సరాల కింద కాలనీ పుట్టింది, ఇంటర్నల్ డ్రైనే లేదు. ఇంటర్నల్ డ్రైన్ కట్టాలంటే బయట మెయిన్ కాలువ కావాలా, మెయిన్ కాలువ లేదు, ఇంటర్నల్ డ్రైను లేదు. ఈరోజు మేము ఆర్ఎన్బి దగ్గర నుంచి మెయిన్ డ్రైన్ కట్టాం మడూరు దాంట్లోకి, లోపల ఇప్పుడు 1,75,00,000తో ఇంటర్నల్ డ్రైన్స్ నిర్మిస్తున్నాం. దానికి ఇంకొక సమస్య 33 kV లైను, అది ఇప్పుడు దాదాపు 15 కోట్ల రూపాయలతో 33 kV లైన్ అంతా మార్పిస్తున్నాం. లింగారెడ్డి కొట్టాల దగ్గర నుంచి, భగత్ సింగ్ గారి దగ్గర నుంచి, హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ప్రకాష్ నగర్ వరకు మన ఒక నియోజకవర్గం వరకు ఎక్కడైతే 33 kV లైన్ ఉందో ఇళ్ళ మీద నుంచి పక్కకు మార్పిస్తాను. 15 కోట్ల రూపాయలు అవుతుంది. 90% వర్క్ పూర్తి అయింది, 80%. ఇవి ఎక్కడైనా ప్రజలకు అవసరమైనవి తాగునీరు, రోడ్డు, కాలువ, పారిశుద్ధ్యం నీట్గా ఉండడం, విద్యుత్ దీపాలు ఉండడం, స్తంభాలు ఇళ్ళ మీద ఉండడం, పిల్లలు చదువుకునే బడి బాగుండడం, ఏడైనా పార్కులు కట్టుకోవడము, శ్మశానం లేకుంటే శ్మశానం ఏర్పాటు చేసుకోవడం, ఊరు ప్రశాంతంగా ఉంచడం, ఇదేనా? ఈ ఏ పుద్దన్నా మీరు చేసినారా? 25 ఏళ్ళు మీరు పరిపాలన చేసి ఏమీ ఊరిని చేయక, అభివృద్ధి కావాలని దూరంలో పెట్టి, మౌలికమైన వసతులు ఇయ్యక, పాపమంతా నా నెత్తిన పెట్టి వినారు మీరు. ఈ ఊరి తీసుకొచ్చి పాపమంతా నా నెత్తిన పెట్టినారు. మేము దాన్ని కడుగుతున్నాం, ఇప్పుడు శుభ్రం చేస్తున్నాం. పొద్దుటూరు పట్టణానికి 150 కోట్లతో త్రాగునీరు ఇచ్చినాం. ఒక మార్కెట్ కట్టకపోతే కడతాం, ఒక బస్టాండ్ కట్టకపోతే కడతాం, పెన్నారివలో బ్రిడ్జి కట్టకపోతే కడతాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మీరు మొఖాలకు ల్యాబ్ పెట్టలేకపోయినారు. 165 కోట్లతో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నాం. 70 ఏళ్ళ కింద భూమిలో వేసిన పైపులు నీళ్లు తాగేది 70 ఏళ్ళ కింద వేసినారు. దాని బతుకు 30-40 ఏళ్ళకి పోతుంది, తుప్పులు బట్టి చిల్లులు పడుతుంది. మార్చలేకపోయినారు, నేను మారుస్తాను. ఒక్క కాలువను ఆధునీకరించకపోయినారు. పొద్దుటూరులో 4 కాలువలు 160 కోట్లతో మేము చేస్తున్నాం పని. ప్రాథమిక హాస్పిటల్ కట్టలేకపోయినారు, 4 మేము కట్టాం. గాంధీ పార్కు మీరు డెవలప్ చేయలేకపోయినారు, మేము చేసినాం. 1,700 కోట్ల రూపాయలు ఈ ఊరి ప్రజలకు సంక్షేమానికి జగనన్న ఫ్రీ ఇచ్చినాడు. దాదాపు 1,1300 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యేగా నా నాయకత్వంలో అభివృద్ధి పనులు చేయగలిగినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఊరంతా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగింది, ప్రొద్దుటూరు మారింది, మారుతుంది, ఇప్పుడు బాగుంది అని చెప్పి మాట్లాడితే మీ ఒక్కరు మాత్రం అది మాట్లాడరు. ఎమ్మెల్యే మట్కా ఆడించినాడు, ఎమ్మెల్యే క్రికెట్ దూదాలు ఆడించినాడు, ఎమ్మెల్యే గుడ్కా ప్యాకెట్లు అమ్మినాడు. ఈ ప్రజలకు అవసరమేనేటియా? దీంట్లో సత్యము లేదు, అసత్యము, సత్యదూరమైన మాటలు. పైపెచ్చు ప్రజలకు ఇది అవసరమా? ఎమ్మెల్యే పిల్ల ఎమ్మెల్యేతో కొట్లాడింది, ఎమ్మెల్యే బిడ్డ బీసీ కులస్తుని పెళ్లి చేసుకుంటే ఎమ్మెల్యే దిగులుగా అన్నాడు. ఇవన్నీ మీకు అవసరమా? ఈ ప్రజలకు ఏమైనా ఉపయోగమా? పనికి రాని మాటలు, పనికి మాలిన ఆలోచన విధానాలు. మొట్టమొదట మారాల్సింది మీకంటే కూడా ముందు మారాల్సింది మీ మెదడులో ఉండే ఆలోచనలు మారాలా. ప్రజాక్షేమం కోసం ఆలోచించగలం, ప్రజాసేవ చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనతో మీరు ప్రయాణం చేయగలిగితే ఈ బుద్ధి కాకపోతే రేపైనా ప్రజల మన్నన పొందగలుగుతారు. ఈరోజు కాకపోతే ఇంకొక 15 ఏళ్ళకి 20 ఏళ్ళకైనా నన్ను ఓడించగలుగుతారు. ఇప్పుడిప్పుడైతే మీ చేత అయ్యే పని కాదు. ఎందుకంటే మీరు ప్రజా వ్యతిరేకులు, నేను ప్రజా హృదయంలో ఉండే మనిషిని. మీ జెండా పనికిమాలి జెండా. చంద్రబాబు నాయుడు అంటే ఒక్క నచ్చదు, జగనన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు.
మీకు అసలు కార్యకర్తలు నాయకులు సక్రమంగా లేరు, మాకు పటిష్టమైన కార్యవర్గం ఉంది. ఎక్కడ మీరు గెలిచేది? గెలవలేరు. అసూయ, కోపము, ద్వేషము, పగ పెట్టుకున్నారు. మీరు 24 గంటలు మీరు మాట్లాడేది ఏంటంటే కన్నా ప్రజలకు సంబంధించింది మాట్లాడరు. ప్రభుత్వం వచ్చి నీ మీద కేసులు పెడతాం, ప్రభుత్వం వచ్చి నిన్ను తొక్కుతాం, ప్రభుత్వం వచ్చి నన్ను తొక్కితే మీకేం వచ్చారు స్వామి? ప్రజలకేం వచ్చేది? మీకేమన్నా వచ్చేది? ప్రజలకు ఏమి రాదు. నన్ను తొక్కితే మీరు దొక్కినా ప్రజలకు ఏం రాదు, నేను మిమ్మల్ని దొక్కినా ప్రజలకు రాదు. మీరు నేను ఇద్దరం కలిసి ఏదైనా కాలువో నీళ్ళో మంచో షెడ్డో లైటో అంటే ప్రజలకు మేలు ఉంటుంది. ఈ పనులు చేయమని చెప్తాను నేను, అవి మీరు పలకారు. నేను బాగా చెప్పినాను అనుకో, అర్థమవుతుంది ప్రజలకు. ఎమ్మెల్యే ఏదైనా బాగా మాట్లాడలే, మాయల మరాఠీ అనేది. ప్రేమగా మాట్లాడితే మాయల మరాఠీ, సేవ చేస్తే మాట్లాడరు. చెయ్యని క్రికెట్ పందాలు, చెయ్యని మటకా గురించి మాట్లాడతారు. ప్రజలకు ఉపయోగమైనట్టు చెప్పరు, చెయ్యరు. చేసిన వాడిని చేయనీరు. నువ్వు పెట్టకపోతేవి మళ్ళీ అడుక్కోనీయకపోతేవి. మనస్ఫూర్తిగా నేను ప్రజలను అర్థించేది, వ్యత్యాసాన్ని గమనించండి ప్రజలారా. మా జెండాకు, తెలుగుదేశం పార్టీ జెండాకు, మా చంద్రబాబు నాయుడుకు, మా జగన్మోహన్ రెడ్డి గారికి, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి ఉండే వ్యత్యాసాన్ని గమనించండి. నాకు నా ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ ఎవరున్నారో గమనించండి. ఎవరు అభివృద్ధి చేయగలిగినారు, ఎవరు మౌలికమైన వసతులు ఇచ్చినారు, ఎవరు మానవతా హృదయంతో పనిచేస్తున్నారు, ఎవరు కరోనా వచ్చినప్పుడు ఉన్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే మీకు నాయకుడిగా ఉండడానికి ఎవరి అర్హత ఉంది అనేది ధర్మంగా ఆలోచించి ధర్మమైన నిర్ణయం తీసుకోమని చెప్పి విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.